తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల మండలం బందార్లపల్లిలో జరిగిన కోటి సంతకాల ప్రజా ఉద్యమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. బుధవారం బందార్లపల్లికి చెవిరెడ్డి మోహిత్ చేరుకోగానే అపూర్వ స్వాగతం పలికారు. గ్రామంలోని పిల్లలు, పెద్దలు, మహిళలు ఆయనతో ఆప్యాయంగా మాట్లాడుతూ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి తమకు కష్టాలు తప్పడం లేదని సంతకాలు పెట్టేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. అలాగే దళిత వాళ్ళు, మహిళలు, యువకులు సంతకాలు పెట్టి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ మద్దతును తెలిపారని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాకాల మండలం నుంచి మండల పార్టీ అధ్యక్షుడు నంగా నరేష్ రెడ్డి, మొగరాల హరిప్రసాద్ రెడ్డి, కపిలేశ్వర్ రెడ్డి, బందార్లపల్లి హేమంత్ రెడ్డి, భాస్కర్ నాయుడు, మున్నీర్పై, గుండ్లూరి సురేష్, లోకనాథం రెడ్డి, మధుబాబు, రహీంభాయ్, హసీనా, మనోహర్ రెడ్డి, వినాయక, హేమంత్ రెడ్డి, నరేష్ రెడ్డి, నాగార్జున రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, విష్ణురెడ్డి, మధురెడ్డి, కరుణాకర్, ఇమ్రాన్, అల్తాలఫ్లతో పాటు కార్యకర్తలు తరలివచ్చారు. అందరికీ నమస్కారం. ఈరోజు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా బందార్లపల్లిలో ఉద్యమం ఏదైనా కూడా బందార్లపల్లి నుంచి మేము మొదటి నుంచి స్టార్ట్ చేసేది కాబట్టి అదేవిధంగా ప్రజలకి ఒక అన్యాయం జరిగే ఒక స్కీమ్ మీద మేము ఉద్యమం ఈరోజు బందార్లపల్లి స్టార్ట్ చేయాలనుకున్నాం. 17 మెడికల్ కాలేజీలు పూర్వ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు శాంక్షన్ ఇచ్చి 2021లో 24 కంతా 7 మెడికల్ కాలేజీ కంప్లీట్ చేసి ఒక 4 కంప్లీట్ అయ్యే స్టేజ్లో ఉన్నాయి, ఒక 5, 6 ఇంకా కొంత స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా 1.5-2 సంవత్సరాల్లో అంత గొప్ప కార్యక్రమం చేస్తే ఈ రోజున ప్రభుత్వం టీడీపీ కూటమి ప్రభుత్వము ఆ 17 మెడికల్ కాలేజీలు సుమారు 1,00,000 కోట్లు విలువ మెడికల్ కాలేజీలు ఈరోజు ఉచితంగా 66 ఏళ్ళు లీజుకి ప్రైవేటు వాళ్ళ చేతికి పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకుంది. దాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఒక్కొక్క మెడికల్ కాలేజీలో కనీసం అంటే 1000 మంది ఒక రోజుకి ట్రీట్మెంట్ తీసుకుంటారు. అదేవిధంగా దానికి కొన్ని వందల మంది పిల్లలు కూడా అడ్మిషన్లు వచ్చే అవకాశం ఉంటుంది ఒక్కొక్క మెడికల్ కాలేజీలో. ఈ రోజుకి మన స్టేట్లో ఒక 3,500 మెడికల్ సీట్లు ఉంటే ఆ మెడికల్ కాలేజ్ అంతా స్టార్ట్ అయితే ఇంకొక 3,000 సీట్లు ఎక్స్ట్రాగా అదనపుగా మన ఆంధ్రాకు వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా ఇన్ని మంచి కార్యక్రమాలు ఉంటే ప్రభుత్వం ఈరోజు కొంత కమిషన్లు కక్కుర్తుబడి ఈ విధంగా ప్రజల్ని మోసం చేయాలని చెప్పి అన్ని మెడికల్ కాలేజీలు వాళ్ళకి సంబంధించిన ఒక 17 మంది వాళ్ళ అనువాయులు కావచ్చు, డబ్బులు తీసుకోవడం కావచ్చు, ఈ విధంగా ప్రజలకు లక్షల కోట్ల ఆస్తులన్నీ కూడా ఉచితంగా ఇవ్వడం చాలా అన్యాయం. దీని మీద ప్రజల్లో కూడా ఒక తీవ్రమైన వ్యతిరేకత ఇప్పటికే వాళ్ళకి అర్థమై ఉంటుంది. తప్పకుండా మీరు ఈ కార్యక్రమాన్ని వెనక్కి తీసుకొని మళ్ళీ ఏ విధంగా గవర్నమెంట్ రన్ చేస్తుందో అదేవిధంగా మీరు కూడా గవర్నమెంట్ ద్వారా రన్ చేయాల్సిన విజ్ఞప్తి చేస్తున్నా. లేదంటే మీకు ఖచ్చితంగా ఇవన్నీ కూడా ప్రజల్లో గుర్తుండి తీవ్రంగా వాళ్ళు రేపు ఓటు ద్వారా మీ ముందున్న వ్యతిరేకతను చాటుతారని కూడా తెలియజేస్తున్నాను.